అర్జునుడు భీముణ్ణి సముదాయించి శాంతింపజేశాడు. కౌరవుల్లో ఒకడైన వికర్ణుడు తన సోదరులు చేస్తున్న అన్యాయాన్ని, దుర్మార్గాన్ని సహించలేకపోయాడు. సభలో లేచి నుంచోని అక్కడున్న పెద్దలందరినీ నిలదీస్తూ ఇలా అన్నాడు. ఈ సభ మధ్యలో నుంచోని పాంచాల రాజకుమారి ఒక ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఆమెను అవమానిస్తే ఇక్కడున్న అందరూ నరకానికి పోతారు. ద్రౌపది యుధిష్ఠిరుడు ఒక్కడికే భార్య కాదు, 5 పాండవులకి భార్య. అందుకనే ఈమెని పందెంలో పనంగా పెట్టే అధికారం యుధిష్ఠిరుడు ఒక్కడికే పరిమితం కాదు. అంతేకాదు, తనని తాను ఓడిన తర్వాత ఈమెని పందెంలో పెట్టే అధికారం యుధిష్ఠిరుడికి అసలే లేదు. అందువలన కూడా ఈ పందెం చెల్లదు. ఈ ధర్మం అందరికీ తెలుసు, అయినా నోరు విప్పి చెప్పడానికి సంకోచిస్తున్నారు. సరే, సారాంశం కూడా నేనే చెప్తాను. ద్రౌపదిని పాండవులు జూదంలో ఓడిపోలేదు, కౌరవులు ఆమెను గెలుచుకోలేదు అని అన్నాడు. ఆ మాటలు విని సభలో అందరూ వికర్ణుడిని మెచ్చుకున్నారు, శకునిని నిందించారు. వికర్ణుడి మాటలు విని కర్ణుడు కోపం పట్టలేకపోయాడు. చేతికందిన ఫలితాన్ని ఈ కుర్రవాడు చెడగొట్టాడని ఆగ్రహించాడు. ఆ తర్వాత వికర్ణుడిని తిడుతూ ఇలా అన్నాడు. వ్యాధి శరీరంలోనే పుడుతుంది, శరీరంలోనే పెరుగుతుంది, చివరికి తనకి చోటిచ్చిన శరీరాన్నే నాశనం చేస్తుంది. గడ్డి తిని బ్రతికే పశువు ఆ గడ్డినే కాలితో తొక్కుతుంది. అలాగే కౌరవుడివై పుట్టిన నువ్వు కౌరవులకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. యుధిష్ఠిరుడు అందరూ వింటుండగానే ద్రౌపదిని పందెం కాశాడు, ఓడిపోయాడు. ద్రౌపది మాకు దాసి అయింది. ఆ విషయంలో ఇంకా చర్చించేది ఏమీ లేదు. అయినా గౌరవం కుల స్త్రీలకే ఉంటుంది, కులటలకు ఉండదు. దైవం ఒక స్త్రీకి ఒక భర్తను నిర్దేశించాడు. 5 భర్తలతో కాపురం చేస్తున్న ఈ ద్రౌపది నిస్సందేహంగా వేశ్య. ఈమెని సభలోకి తీసుకురావడం ఇలా గుండెలు బాదుకునే అంత నేరమేమీ కాదు. ఏకవస్త్రమైనా, అసలు ఏ వస్త్రం లేకుండా అయినా ఇటువంటి స్త్రీని సభలోకి తీసుకురావడం తప్పే కాదు. సోదరా దుశ్శాసన, నువ్వు పాండవులవి ద్రౌపదివి వస్త్రాలు ఊడదీయి అని అన్నాడు. ఆ మాటలు విని పాండవులందరూ తమ ఉత్తరీయాలు అంటే పై వస్త్రాలు తీసి కింద పెట్టారు. దుశ్శాసనుడు నిస్సహాయంగా బాధపడుతూ ఏడుస్తున్న ద్రౌపది దగ్గరికి వెళ్లాడు. తన వస్త్రం లాగడం మొదలుపెట్టాడు. తనని రక్షించలేని స్థితిలో భర్తలున్నారు. సభలో ఉన్న పెద్దలు విగ్రహాలలా కూర్చునున్నారు. మామగారు ధృతరాష్ట్రుడు మౌనం వహించాడు. అత్తగారు గాంధారి ఈ లోకంతో సంబంధం లేనట్లుంది.